నాగ చైతన్య చంద్రమొండేటి కాంబోలో వస్తున్న సినిమా తండ్రిల్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ శ్రీకాకుళం జిల్లా డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తండ్రిల్ను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు, ఇతర పరిస్థితులను చాలా గ్రిప్పింగ్గా, ఆకర్షణీయంగా తెరపై మలుస్తున్నాడు దర్శకుడు చంద్రమొండేటి. శ్రీకాకుళంలోని పురాతన శివాలయం శ్రీముఖలింగం సన్నిధిలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా కోసం మునుపెన్నడూ చూడని రీతిలో ఒక ప్రత్యేక శివరాత్రి పాటను చిత్రీకరించారు. ఈ పాటలో నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు వేలాది మంది డాన్సర్లతో కలిసి డాన్స్ చేశారు. అయితే ఈ పాట నాగ చైతన్య, సాయి పల్లవిల కెరీర్లోని మోస్ట్ స్పెషల్ సాంగ్లో ఒకటిగా ఉండబోతుందిగా. దసరా పర్వదినాన్ని సందర్భంగా త్వరలోనే ఈ సాంగ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు తాజాగా పాట షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం ఆలయం బాగా ఫేమస్. దీన్ని దక్షిణ కాశీగా చాలా మంది భావిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక తండ్రిల్ కథలో భాగంగా ఈ సినిమాలో శివనామ స్మరణ మారుమ్రోగేలా ఒక పాట ఉంటుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని పాటల్లో ఇది హైలైట్ అవుతుందంట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారంట. నాగ చైతన్య, సాయి పల్లవిలతో పాటు ఈ పాటలో దాదాపు 1000 మంది డాన్సర్స్ ఇందులో ఉంటారంట. ఇక ఈ పాట గురించి ఇంకో వార్త చర్చనీయాంశమైంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ శివపార్వతుల పాట కోసం ఏకంగా 4 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. సినిమా పబ్లిసిటీకి ఈ పాట బాగా కలిసి వస్తుందని చిత్ర బృందం భావిస్తుందంట. అందుకోసమే ముందుగా ఈ పాటను విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఒక పాట కోసం ఇంత బడ్జెట్ పెట్టారంటే సినిమా కోసం ఎంత బడ్జెట్ అయి ఉంటుందనేది డౌట్ ఎవరికైనా రావచ్చు. దాదాపు 80 కోట్ల వరకు ఈ సినిమాకి బడ్జెట్ కేటాయించినట్టు ఇన్సైడ్ టాక్. హీరోయిన్ సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్లో లవ్ స్టోరీ వంటి క్లాస్ మూవీ తర్వాత రూపొందుతున్న మాస్ మూవీ తండ్రిల్. దసరా నుండి ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే శివాలయం సెట్లో తీసిన ఈ పాటను మొదటగా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ పాటతో తండ్రిల్ మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయి చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన పోస్టర్స్, అలాగే టీజర్ సినిమా మీద మంచి హైప్ను తీసుకొచ్చాయి. మరి మొదటి పాటతో ఆ అంచనాలు ఏ స్థాయికి పెరుగుతాయో చూడాలి. తండ్రిల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.